బీఆర్ఎస్ నాది, కొత్త పార్టీ పెట్టను, పార్టీలో సమస్యలు ఉన్నమాట వాస్తవం, వాటిని పరిష్కరించుకుంటాం. ఇప్పుడు బీఆర్ఎస్ నాది అని మీరు అంటున్నారు, బీఆర్ఎస్ నాది అని మీ అన్న అంటున్నాడు, బీఆర్ఎస్ నాది అని హరీష్ రావు అంటున్నాడు. అసలు బీఆర్ఎస్ కాదని అనేది టీఆర్ఎస్ మాది అని కార్యకర్తలు అంటున్నారు, తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు. బీఆర్ఎస్ నాది, కొత్త పార్టీ పెట్టను, మళ్ళీ అన్నతో మన గొడవలేనే, అన్నని దయ్యం అంటివి, గ్రీకు వీరుడు అంటివి. చివరికి ఏమంటుంది ఆమె, మా పిఏ స్థాయి వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి, సిట్ నుంచి కాల్స్ వచ్చినాయని చెప్తుంది. మరి ఎవరు ట్యాప్ చేశారు మీ ఫోన్లు? మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ట్యాప్ చేశారు. అంటే దొంగలు మీరేనా అర్థమవుతున్నది కదా. ఆమె తేల్చేస్తున్నది ఫోన్ ట్యాపింగ్ జరిగింది 100% వాస్తవం, మా అన్న అందరూ కలిసి మా పిఏల ఫోన్లు మా ఫోన్లు ట్యాప్ చేసిన ఆమె ఒప్పుకుంటున్నది ఇంటర్వ్యూలో. ఈ ట్యాపింగ్ కేసు నుంచి బీఆర్ఎస్ మాకు సంబంధం లేదని కేటీఆర్ కానీ హరీష్ కానీ చెప్పడానికి అవకాశం ఏమైనా ఉందా? కవితనే చెప్తున్నది, ఎస్ మా పిఏ స్థాయి వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని.